మనందరం కూడా మరి సంవత్సరం ఆఖరి దినాలలోనికి ప్రభు మనలను నడిపించి ఉంటున్నాడు. జనవరి 1st డే నుండి డిసెంబరు నెలాఖరు వరకు కూడా ఈ సమయం వరకును ప్రభు మనల్ని ప్రేమించి మరికొన్ని దినాలలో నూతన వత్సరములోనికి ప్రవేశించుటకు ప్రభు చూపిస్తూ ఉంటున్నాడు. కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉండాలి. మీరందరూ కూడా బాగున్నారని భావిస్తూ ఉంటున్నాను. మీ అందరికీ కూడా రానయ్యున్నటువంటి దినాలలో విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మీ అందరికీ నూతనమైనటువంటి రీతులలో క్రిస్మస్ అలాగనే న్యూ ఇయర్ శుభాకాంక్షలు మా సంఘము తరపున తెలియజేస్తూ ఉంటున్నాం. దయతో ఈ సమయమున నేను 7 విషయాలు మీ అందరికీ తెలియజేస్తాను. ఈ 7 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. క్రిస్మస్ దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, క్రిస్మస్ దానికి ఉన్నటువంటి ఖ్యాతి, క్రిస్మస్ దానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి రీతులలో ఆ గొప్ప ఆశీర్వాదముతో కూడినటువంటి మాటలు బైబిల్లో మనకు పొందుపరచబడుతూ ఉంటున్నవి. అందుకని క్రిస్మస్ దినాలలో ఉన్నటువంటి మనందరము ఈ క్రీస్తును ఆరాధించుటకు చిత్తబడుతూ ఉంటున్నాం. క్రిస్మస్, క్రిస్టమిస్, మిస్కి మాస్కి 2 అర్థాలు ఉన్నాయన్నమాట. మాస్ హెబ్రీ భాషలో మాస్ అంటే ఆరాధన, అలాగనే క్రిస్టమిస్, మిస్ అంటే కోల్పోవుట. మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు అన్నీ కూడా కోల్పోవచ్చున్నావు. నువ్వు మిస్ అవుతూ ఉంటున్నావు గనుక మందిరంలో మిస్ అయిపోతున్నావు, ఆరాధనలో మిస్ అయిపోతున్నావు, దేవుని యొక్క కృపలలో నీ మిస్ అయిపోతూ ఉంటున్నావు. దేవుని బ్లెస్సింగ్స్ నీ యొక్క జీవితములలో రాలేక ఉంటున్నట్లు చూస్తున్నావు. కనుక 7 ముఖ్యమైనటువంటి విషయాలు, వీటిని చాలా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాం. ఎందుకనగా మనం చూస్తే క్రిస్మస్లో ప్రాముఖ్యమై ఉన్నటువంటివి మనకి 7 విషయాలు కనబడుతూ ఉంటున్నవి. మొదటిది మనము చూస్తే ఆయనను ఆరాధించినటువంటి వారు ఎవరు. కనుకనే ఇది మనం వింటూ ఉండాలి. యేసు ప్రభువును ఆరాధన చేసినటువంటి వారు చరిత్రలు మనం చూస్తే బైబిల్లో లిఖింపబడినటువంటి 3 విధములైనటువంటి వ్యక్తులుగా, 3 విధములైనటువంటి ప్రజలుగా మనకి కనబడుతూ ఉంటున్నారు. అందుకని మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసుకుంటూ వస్తే ఈ క్రిస్మస్ దినాలలో ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మనందరం ఎక్కువగా తరచుగా ఈ దినాలలో దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటూ ఉంటాం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చూసారండి. కనుకనే యేసు ప్రభు యొక్క నామములో క్రిస్మస్ ఆరాధన చేసినటువంటి వారిలో 3 వ్యక్తులు ముఖ్యమై ఉన్నటువంటి వారు కనబడుతూ ఉంటున్నారు. ఈ 3 వ్యక్తులు ముఖ్యమైనటువంటి వారిలో మొదటి వారు జ్ఞానులుగా కనబడుతున్నారు, 2వ వారు గొల్లలుగా కనబడుతున్నారు, 3వ వారు దూతలుగా కనబడుతూ ఉంటున్నారు. జ్ఞానులు ఆరాధించిరి, పూజించిరి, దూతలు ప్రకటించెను, గొల్లలు ఆ గొప్ప మహిమను వారు చూచుటకు బయలుదేరి వారు అంటున్నారు కదా, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూసి వచ్చుదము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆ రీతిగా వారు ప్రయాణం. అందుకని మొదటి వారు పాత్ర జ్ఞానులు కనబడుతున్నారు, గొల్లలు కనబడుతున్నారు, దూతలు కనబడుతూ ఉంటున్నవి. ఈ మొదటి వారి యొక్క పాత్ర యేసు ప్రభు జన్మించుటకు ఈ 3 కలిసి ఎట్ ఏ టైం దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రకటనలు చేసి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానులకి అలాగనే దూతలకి ఒకరికి ఏ విధమైనటువంటి అవినాభావ సంబంధ బాంధవ్యములు లేవు. అయినప్పటికీ కూడా వారందరూ క్రీస్తుని గురించి ప్రకటన చేసి ఉంటున్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనము చూస్తే జ్ఞాపం చేసుకుంటూ వస్తే అందుకని ఇక్కడ యేసు ప్రభువును మరి క్రిస్మస్ బాలుడుగా, క్రిస్మస్ మరి కుమారుడుగా, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆయనను ప్రాముఖ్యమైనటువంటి వారిగా ఆరాధించుటకు సహకరించినటువంటి 3 స్థలాలు కనబడుతూ ఉంటున్నవి. మొదటి సహకరించినటువంటి వారు 3 వ్యక్తులు కనబడుతున్నారు.
రెండవదిగా మనం చూస్తే 3 విధములైనటువంటి స్థలములు ఆయనను జన్మించుటకు సహకారం చేసి ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. కనుకనే మొదటిది ఇక్కడ మనం చూస్తే కనబడుతున్నటువంటి మాట, సత్రము సహకరించింది, పశువులు పాక సహకరించింది, అలాగనే ఇల్లును సహకరించి ఉంటున్నట్లు గమనిస్తూ ఈ 3 మరి స్థలాలు ఆయనను జన్మించుటకు సహకారం చేసి ఉంటున్నారు. ఇల్లుగాను, అలాగనే సత్రముగాను, అలాగనే పశువులు పాక. కనుకనే సత్రములో స్థలము లేనందున పశువులు పాకలోనికి తీసుకుని వెళ్ళి ఆయనను అక్కడ పవళింపచేసి ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాం. అలాగనే ఆ ఇంటిలోనికి వెళ్ళి వారు మరి ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారముగా ఆయనను వారు పూజించిరి అని చెప్పననే కనబడుతుంది. అందుకనే సత్రము కనబడుతుంది, స్థలము అలాగనే గృహము కనబడుతూ ఉంటున్నది. అలాగనే మనం చూస్తే పశువులు పాక కనబడుతుంది. ఈ 3 కూడా ఏకీభించి ఉంటున్నారు. దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ఈ సమయంలో నిన్ను నీవు కూడా ఈ విధమైనటువంటి సహకారం దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేయవలసినటువంటి విధానము కనబడుతూ ఉంటున్నది అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంటున్నది. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే 3 విధములైనటువంటి గ్రామములు. కనుకనే మొదటిది మరి గొల్లలు, జ్ఞానులు, దూతులు. రెండవది అలాగనే ఇల్లును, సత్రమును, పశువులు పాకయు. 3వది మనం చూస్తే ఆయన జన్మించుటకు మరి సమకూర్చబడినటువంటి 3 విధములైనటువంటి గ్రామములు కనబడుతూ ఉంటున్నవి. ఈ 3 విధములైనటువంటి గ్రామములలో మొదటిది నజరేతు కనబడుతూ ఉంటున్నది. యేసు ప్రభువుకు నజరేతు అని చెప్పిన ఒక గొప్ప టైటిల్ ఉన్నది. కనుకనే నజరేతు వాడా నన్ను విడిచిపోమాకయా అని చెప్పిన ఒక భక్తుడు పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే రెండోది మనం చూస్తే బెత్లెహేము అనగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క రొట్టెల ఇల్లు బెత్లెహేం అన్నది మనకి కనబడుతూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 3వది మనం చూస్తే గలిలయ ప్రాంతం. యేసు ప్రభు పిలాతు యొద్ద నిలబెట్టి ఉంటున్నప్పుడు ఈ మనుషుడు ఎక్కడ వారు అని చెప్పి నన్ను అడిగితే ఆయన ఈ విధముగా సాక్ష్యం, ఈ మనుషుడు గలిలయ వాడు. గనుకనే గలిలయ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు మహారాజు ఉన్నాడు కనుక మరలా తిరిగి పిలాతు యేసు గలిలయకు పంపించాడు. యేసు ప్రభు జన్మించుటకు సహకరించినటువంటి ఆయన పట్టణములు నజరేతు పట్టణము, బెత్లెహేము పట్టణము, గలిలయ ప్రాంతము, ఈ 3 కలిసి ప్రభుకి సహకారం చేసి ఉంటున్నట్లు మనము జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నాం. 4వదిగా మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యము ఈ విధముగా మనకు కనబడుతూ ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు జన్మించుటకు సహకరించినటువంటి స్త్రీ పురుషులు ఉన్నారు. కనుకనే ఒక స్త్రీలు మాత్రమే కాదు, పురుషుల పాత్ర కూడా ఉన్నది. పురుషుల పాత్రే కాదు, స్త్రీల పాత్ర కూడా ఉన్నది. కనుకనే మొదటగా పురుషుల పాత్రను మనం విని చూసి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏమని మనకు కనబడుతూ ఉంటుందంటే మొదటి పాత్ర జకర్యాది కనబడుతూ ఉంటున్నది. యేసు ప్రభు జన్మించుటకు కారణములలో జకర్యా మరి ఆయన యాజకుడిగా ఉన్నాడు కనుక ఆయన పాత్ర కూడా ప్రాముఖ్యమైనటువంటిదిగా కనబడుతూ ఉంటున్నది. జకర్యా యేసు ప్రభుని గురించి ప్రవచించినటువంటి ప్రవక్త అయి ఉంటున్నాడు. రెండవది మనం చూస్తే యోసేపు మనకి కనబడుతూ ఉంటున్నాడు. మరియ భర్త ఉన్నటువంటి యోసేపు, నీ భార్య ఉన్నటువంటి మరియను నువ్వు చేర్చుకునేందుకు వెనుకాడమాక. ఆమె పరిశుద్ధాత్మతో ఆమె నింపబడింది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయి ఉంటున్నది. పరిశుద్ధాత్మ వలన ఆమె కుమారుని కననై ఉంటున్నది. ఆ కుమారునికి మీరు మరి యేసు అనుచున్నటువంటి పేరు నామకరణం చేయాలి అని చెప్పని దేవదూత యోసేపు యొద్దకు వచ్చి యోసేపుతో మాట్లాడింది. ఎందుకు మాట్లాడింది? అక్కడ ఒక చిన్న కాజు ఉందన్నమాట. యోసేపు మరియను అలాగనే రహస్యముగా విడనాడాలి అనుకున్నాడు. పబ్లిసిటీ కాకు. ఈ రోజుల్లో పురుషుడు స్త్రీని విడిచిపెట్టినా, స్త్రీ పురుషుని విడిచిపెట్టినా పబ్లిసిటీ.
గనుకనే పెద్దల సమక్షంలో, సమాజ సమక్షంలో, ప్రభుత్వ సమక్షంలో, అలాగనే ఇంకా పలు విధములైనటువంటి అధికారుల సమక్షంలో కూడుకొని వారిరువురు ఒకరిని ఒకరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటున్నారు. మనం వింటున్నాం, మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ విధమైనటువంటి పాత్ర నీకు కూడా ఉందేమో. ఈ సమయంలో ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు నీవు జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి. అందుకనే రహస్యముగా ఆమెను విడనాడాలని చెప్పి నేను అనుకున్న సందర్భములలో దేవుని యొక్క దూత ఉన్నటువంటి గాబ్రియేలు యోసేపును దర్శించి ఆయనతో దూత ఇలాగను మాట్లాడి ఉంటున్నట్లుగా మనము జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నాం. లోకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటే దేవుని యొక్క వాక్యము, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట కనుక నేను యాజక ధర్మం అనుసరిస్తున్నాడు. జకర్యా సామాన్యమైనటువంటి వాడు కాదు, యాజక ధర్మం చేస్తాడు. అందుకనే యాజకుడిగా జకర్యా సహకరించాడు, భర్తగా యోసేపు సహకరించాడు. మూడవదిగా మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు సిమియోను సహకరించి ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 8వ దినమున ఆయనను యెరూషలేము దేవాలయమునకు తీసుకుని వచ్చి ఉంటున్నప్పుడు సిమియోను మహావృద్ధుడు, 100 సంవత్సరములు వయసు కలిగినటువంటి మహావృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఈయన సిమియోను ఆ బాలుడై ఉన్నటువంటి, శిశువై ఉన్నటువంటి యేసు ప్రభును 2 చేతులతో పట్టుకుని ఆయన ప్రార్థన చేసి ఆశీర్వదించి ఉంటున్నాడు. గనుకనే జకర్యా సహకరించాడు, యోసేపు సహకరించాడు. అలాగనే సిమియోను చరిత్ర ప్రాముఖ్యమైనది. క్రిస్మస్ దినాలలో మీరు ఈ వాక్యాన్ని మీ మైండ్లో ఫీడ్ అయిపోయి ఉండాలి. దీనివల్ల మీ దీవెన ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు, అలాగే మీ సమాజానికి, మీ సంఘాలకు, అలాగనే క్రిస్టియన్ కమ్యూనిటీకి, అలాగనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉంటవని నేను భావించి వీటిని మీకు అందిస్తూ ఉంటున్నాను. మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని దేవుని బిడ్డలారా మీ అందరికి ఒక దైవజనుడుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరు జ్ఞాపం చేసుకుంటూ ఉండాలని. ఏదో క్రిస్మస్ అంటే అంబరాలు సంబరాలు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ దినాల్లో క్రిస్మస్ ఆరాధనలు ఎలా అయిపోయినాయి అంటే క్యారల్స్ క్రిస్మస్ అయిపోయింది. అలాగనే మనం చూస్తూ ఉంటున్నట్లయితే మరి ఈ బెలూన్స్ క్రిస్మస్ అయిపోతూ ఉంటున్నది, అలాగనే క్యాండిల్ క్రిస్మస్ అయిపోతూ ఉంటున్నది, అలాగనే ఆ కేకులు క్రిస్మస్ అయిపోతూ ఉంటున్నది, అలాగనే కల్చరల్ క్రిస్మస్ అయిపోయింది. ఆత్మీయత నశింపైపోయి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ నిజమైనటువంటి క్రిస్మస్ మనం ఆరాధన చేయాలి. యేసు ప్రభు ఎక్కడో ఆయన బెత్లెహేములో జన్మించి ఉంటున్నాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. 2000 సంవత్సరముల క్రితం నుండి మనం ప్రకటన చేస్తూనే ఉంటున్నాం. సమాజం అంతా కూడా మనకంటే ముందున్నటువంటి తరమువారు, వారికంటే ముందున్నటువంటి తరమువారు నిజముగా యేసు ప్రభు బెత్లెహేములో జన్మించి ఉంటున్నాడు అన్నది బైబిలికల్గా మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా మనం వింటున్నాం, ప్రకటిస్తున్నాం, చూస్తూ ఉంటున్నాం. కానీ అసలైనటువంటి క్రిస్మస్ నువ్వు చేయాలి. యేసు ప్రభు బెత్లెహేములోనే కాదు, యేసు ప్రభు యొక్క జీవితంలో గలిలయ ప్రాంతం వరకే కాదు, యేసు ప్రభు యొక్క జీవితము నజరేతు వరకే పరిమితం అవ్వలేదు. ప్రపంచమంతా ఆయన యొక్క యేసు ప్రభు యొక్క మాటలు స్ప్రెడ్ అయిపోయి ఉంటున్నవి. ఒకవేళ రెండవ విషయాన్ని మనం అవగాహన చేసుకుంటూ ఉంటున్నప్పుడు బెత్లెహేములో యేసువరం పుట్టాడులే అని చెప్పి నేను అనుకొని మనం సంతోషించుంటు కాదు. కానీ యేసు ప్రభు నీ హృదయంలో, నీ జీవితంలో ఆ పుట్టినటువంటి దినమే నీవు నిజమైనటువంటి క్రిస్మస్గా ఆచరించగలవు. అంబరాలు సంబరాలతో సరిపెట్టుకున్నట్టు మంచిది కాదు. అందుకనే క్రిస్మస్ ఆలోచున్నటువంటి దీనికి ఉన్నటువంటి భావాలు, దీనికి ఉన్న అర్థాలు మీరందరూ కూడా అవగాహన చేసుకునండి. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారాగా వినుచున్నట్టు మిమ్మల్ని మీరు దేవుని యొక్క సన్నిధిలో ఇలాగ జ్ఞాపం చేసుకుంటూ ఉండాలని ప్రేమపూర్వకంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. 5వదిగా మనం చూస్తే సహకరించినటువంటి స్త్రీలు కనబడుతున్నారు.
క్రిస్టమస్ సందర్భములలో సహకరించినటువంటి స్త్రీలు, ఇందాక మనము పై వచనములలో పురుషులని మనము విన్నాం, ఎవరెవరు సహకరించారు. ఇప్పుడు స్త్రీలు సహకరించి ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకనగా మనం చూస్తే ఆ స్త్రీలు ఎలిజబెత్ కనబడుతూ ఉంటున్నది. ఎలిజబెత్ యొక్క జీవితంలో మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదువుకుంటూ ఆ క్రింద మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇందులో ఒక చక్కని మాట, శ్రేష్టమై ఉన్నటువంటి మాట మనకు కనబడుతుంది. అదేమిటి అన్నది మనం చూస్తేనండి, జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనమును వినగానే ఏమని వింటున్నారా? ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసెను. దేవునికి వందనాలు మనము మరి చెల్లిస్తూ ఉండాలి. మొదటి క్రిస్మస్ ఎలిజబెత్ గర్భములో జరిగిందండి. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. బైబిల్ హిస్టారికల్గా మనం చూస్తే 1వ శతాబ్దంలో ఎలిజబెత్ జకర్యా వారి ఇంటికి మరియమ్మ వెళ్ళేసరికి వందనములు చేసింది. అలాగనే ప్రతి వందనములు స్వీకరించింది ఎలిజబెత్. ప్రతి వందనములు స్వీకరించేసరికి ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి యోహానంట ఏం చేశాడంటే గర్భములోనే గంతులు వేసాడు. విన్నారా మీరు ఎప్పుడన్నా ఈ మాటలు? స్టేజ్ మీద గంతులు కాదండి. స్టేజ్ మీద గంతులు వేస్తే ఓహో బాగా క్రిస్మస్ జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నా. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టినటువంటి యోహాను ఎలిజబెత్ గర్భంలో గంతులు వేసి మొదటి క్రిస్మస్ ఆయన ఆరాధన చేసి, మరి నీవు కూడా ఆ విధమైనటువంటి క్రిస్మస్, యేసు నీలో పుట్టాలి, యేసు నీ ఇంటిలో పుట్టాలి, యేసు నీ మనసులో ఉండాలి, యేసు నీ హృదయంలో ఉండాలి. ఇది ఆయనకి ఇష్టమైనటువంటి క్రిస్మస్. దీనిని మనం ఆచరిస్తూ ఉండాలి. రెండవదిగా మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే సహకరించినటువంటి వారిలో కన్య అయ్యున్నటువంటి మరియ కనబడుతూ ఉంటున్నది. ఆనాడు ఉన్నటువంటి యోధా స్త్రీలలో అనేకులు 750 సంవత్సరాల క్రితం నుండి కనిపెట్టారంట. యెషయా మహాప్రవక్త 7:14లో ప్రవచించినటువంటి ప్రవచన ప్రకారముగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ఆ ప్రవచనాన్ని బట్టి అంటండి, యెషయా మహాప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి 750 సంవత్సరములు ఆనాడు ఉన్నటువంటి యోధా స్త్రీలు మరి కన్యకలై ఉన్నటువంటి వారు కనిపెట్టారు. 750 సంవత్సరములు కన్యకులైనటువంటి వారు యేసు లోకరక్షకుడు, పాపుల విమోచకుడు, పరిశుద్ధుడై ఉన్నటువంటి, పవిత్రుడై ఉన్నటువంటి, నిర్దోషై ఉన్నటువంటి, నిష్కల్మషుడై ఉన్నటువంటి, అవించుడై ఉన్నటువంటి ఆయన నా గర్భమందు పుట్టాలని చెప్పనని అనుకుని అనేక మంది స్త్రీలు కనిపెట్టారు. యెషయా మహాప్రవక్త పలికినటువంటి మాట 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపించును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు. యెషయా మహాప్రవక్త చెప్పిన మాట 7:14. ఇది ఈ లూకా సువార్తలో ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకనే మరియ సహకరించింది. దేవుడు ఎన్నుకున్నాడు మరియను, దేవుడు కోరుకున్నాడు మరియను, దేవుడు నిర్ణయించాడు మరియను. దేవుని యొక్క సన్నిధిలో యోగ్యురాలని, పవిత్రురాలని, పూజ్యురాలని, ధన్యురాలని పలికినటువంటి వారు అనేకులు మరియని గురించి సాక్ష్యం ఇచ్చారు. మరియ సహకరించింది, ఎలిజబెత్ సహకరించింది. అలాగనే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా మనము చూస్తూ ఉంటున్నప్పుడు లూకా సువార్తలో 2వ అధ్యాయము 36, 37, 38 వచనముల వరకును చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తె ఉన్న అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు వెధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చు ఉండెను.
ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచూ ఉండెను. సహకరించినటువంటి స్త్రీ అన్నంటే కృప. పరిచర్య విధానములో నీవు కూడా సహకరించాలి. మరి ఒకవేళ సహకరిస్తున్నావా, సహకారం చేస్తున్నావా, ఒకవేళ సహకారం చేయకోకుండా సహకరించకుండా ఉంటున్నటువంటి పరిస్థితులలో అనేకులను నీవు డిస్కరేజ్ చేస్తూ ఉంటున్నావా అన్నది నువ్వు ఆలోచన చేయి. మరి సహకరించింది దేవుని దూత చెప్పినటువంటి మాటకు మరియ అగ్రీ అయింది. దేవుని దూత అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము. చూశారండి, సహకరించినటువంటి వారు. అలాగనే ఎలిజబెత్, అలాగనే అన్న. తర్వాత మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే 6వ విషయము కనబడుతూ ఉంటున్నది. ఈ 6వ విషయంలో వినినటువంటి వారు, తినినటువంటి వారు, కనినటువంటి వారు ఉన్నారంట. అనగా ఆ సందర్భాలలో మనం చూస్తే జనులు కూడా ఆయన పనిని, ఆయన పరిచర్యను ఇంతగా గణపరిచినటువంటి ప్రజలలో ఒక గుంపు వినిన గుంపు, రెండవ గుంపు తినిన గుంపు, మూడవ గుంపు కనినటువంటి వారు, కనుగొనినటువంటి వారు. ఏ గుంపుకి ఉన్నాం మనం? దేవుని వాక్యం వినే గుంపులో ఉన్నామా? దేవుని వాక్యాన్ని మనం జీర్ణించుకొని తిని ఆయన పరిచర్యలు కొనసాగుతున్నటువంటి గుంపులో ఉన్నావా? అలాగనే దేవుని కనుగొని దేవుని యొక్క కృపను ప్రకటిస్తూ ఉంటున్నటువంటి గుంపులో ఉంటున్నామా? ఏ గుంపు లేకుండా ఏదో ఒక గుంపు లేకండి అని చెప్పి నేను అనుకొని మందిలో కలిసిపోయి జీవిస్తూ ఉంటున్నటువంటి వ్యక్తిగా నువ్వు కనబడుతూ ఉంటున్నావా? కనుకనే వేలాది గనులలో ఈయన మహాపరిశుద్ధుడు. అందుకని పరిశుద్ధులై ఉంటున్నటువంటి ఈయనను నీవు నిండారుగా హృదయపూర్వకముగా ఈ 2024వ సంవత్సరములో ఈ క్రిస్మస్ దినాలలో ఆయనను గూర్చి ఇలాగ నీవు కనుగొనాలి, ప్రకటించాలి, అలాగ నేను అందించాలి, బోధించాలి. దేవుని యొక్క మాటలను అనేకులకు నీ శాశక్తుల దేవాలయానికి పరిచర్య చేయాలి, సంఘ పరిచర్య చేయాలి, ఆత్మను భారం కలిగి ఉండాలి. దేవుని యొక్క పనిలో మనమును నిమగ్నమై ఉంటున్నప్పుడు, ఆ యొక్క అనుభవంలో మనం నిలబడుచు ఉంటున్నప్పుడు ప్రభు మనల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించునై ఉంటున్నాడు. నిజమైనటువంటి క్రిస్మస్ అప్పుడు నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కలగనై ఉంటున్నట్లుగా చూస్తున్నాను. 7వదిగా మనం జ్ఞాపం చేసుకుంటే, అనగా దేవుని యొక్క పనిని సహకరించినటువంటి వారిలో మరి ఆ 3 వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ 3 వ్యక్తులలో మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే ఆయన తండ్రి పాత్ర ఆయన పోషించాడు. గనుకనే కుమారుని పాత్ర ఆయన పోషించి ఉంటున్నాడు. అలాగనే పరిశుద్ధాత్మని పాత్ర ఆయన పోషించాడు. ఈ సందర్భములలో నీ పాత్ర సంఘములో ఏమిటి? నువ్వు పోషిస్తున్నావా? పాటిస్తున్నావా? అనుసరిస్తున్నావండి? ఒకవేళ లేదనుకొని ఏదో ఒక విధమైనటువంటి రీతులలో ఈ సమయమున నిన్ను నువ్వు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని ప్రభు. అందుకని ఈ క్రిస్మస్ దినాలలో ఈ క్రిస్మస్ ఈ వర్తమానం అందించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకనగా మనం చూస్తే 2023వ సంవత్సరం క్రిస్మస్ దినాల నుండి 2024వ సంవత్సరం క్రిస్మస్ దినాల వరకును ప్రభు నిన్ను ప్రవేశింపచేసినంటే నీ ఎడల, నా ఎడల, మన ఎడల, బిడ్డల ఎడల ఎంత ఆశీర్వాదం ప్రభు మనకిస్తూ ఉంటున్నారు. కనుగొన్నటువంటి వారిలో నీవు ఉండాలి, ఆయన స్తుతిస్తున్న వారిలో నీవు కనబడాలి. నీ గృహము ఆయనకు ఒక యోగ్యమైనటువంటి గృహముగా, గుడారముగా కనబడుతూ ఉండాలి. నీ హృదయం ఆయనకు ఒక ఆలయముగా ఉండాలి. నీ హృదయంలో ఆయన జన్మించాలి, ఆయన పుట్టాలి, ఆయన మరి శ్రేష్టమైనటువంటి ఈవులు నీకు అనుగ్రహింపనై ఉంటున్నాడు. ఒకవేళ యేసుప్రభు పశువులు చేయాలనుకుంటున్నావు, కానీ నీ హృదయం అనే ఈ పశువుల శాలను నువ్వు శుభ్రం చేసుకో.
అప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము, ఆశీర్వాదము, అనుగ్రహము, ఆత్మీయత ఇవన్నీ నీకు, నాకు, మనకు అందరికీ వస్తాయండి. దానిని మనం కలిగి ఆయనను వివరిస్తూ ఉండాలని అందుకని ఆరాధించినటువంటి వారిని నేర్చుకున్నాం. అలాగే ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి స్థలాలను గురించి మనం విన్నాం. ఆయన గురించి జన్మించినటువంటి గ్రామంలో సహకరించినటువంటి ప్రదేశాలు, ప్రాంతాలను గురించి మనం విన్నాం. ఆయనను గురించి ఆ జన్మ యొక్క రహస్యములలో మరి పురుషుల పాత్ర ఏమై ఉంటున్నదో, వక్తులు, ప్రవక్తులు వారిని గురించి మనం విన్నాం. సహకరించినటువంటి స్త్రీలలో వారి పాత్రలు అనగా ఎలిజబెత్, కన్య అయినటువంటి మరియా, అలాగనే ప్రవక్త అయి ఉన్నటువంటి అన్న, వారి పాత్రను మనం విన్నాం. గనుకనే దేవుని యొక్క సన్నిధిలో తండ్రి పాత్ర, కుమారుని పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర మనం వింటూ ఉంటున్నాం. కనుక ఈ సమయమున మన పాత్రను మనము ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో వెళుతున్నావు వస్తున్నావు అంటే సరిపోలా. ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధిలో అసలైనటువంటి ఆ క్రిస్మస్ను మర్చిపోయి చిందులు, గంతులు ఇవి వేట నేర్చుకుంటూ ఉంటున్నారు. కానీ వాక్యానికి నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే మొదటి స్థానం నీవు ఏమై ఉంటున్నావో ఇదిగని అది నిజమైనటువంటి క్రిస్మస్గా మనకు కనబడుతూ ఉంటున్నది. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు జన్మించుటకు సహకరించినటువంటి విధానం మన యొక్క జీవితాలలో ఎలాగున విన్నామో నీవు కూడా రేపు జరిగే క్రిస్మస్ ఆరాధనలలో, సంఘారాధనలలో, గృహారాధనలలో, ప్రజల యొక్క విధానములలో నీవు కూడా దేవుని ప్రేమను, క్రిస్మస్ ఇచ్చుకొనుట, పుచ్చుకొనుట నువ్వు అది నేర్చుకుంటున్నావా? దేవుడు తన కుమారుడు మనకి గిఫ్ట్గా ఇచ్చాడు ఈ లోకానికి, నువ్వు అది మర్చిపోతూనే ఉంటున్నావు. అందుకనే క్రిస్మస్ అంటే ఇచ్చుకొనుట, పుచ్చుకొనుట. దీనిని మనం చేయాలి. మనం ఎప్పుడు చూసినా పుచ్చుకుంటానికి ఇష్టపడుతున్నాం, ఇచ్చుటకు లేదు. దేవుడు తన కుమారుడిని వెనుతీయక లోకానికి అనుగ్రహింపచేసి ఉంటున్నాడని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు కనబడుతుంది. ఈ విధమైనటువంటి క్రిస్మస్ దినాలలో ఈ క్రిస్మస్ను మనం నిజమైనటువంటి క్రిస్మస్గా ఆచరించుకుందాం. ఆత్మీయత కలిగినటువంటి బిడ్డలుగా జీవించుదాం. మరలా తిరిగి రానయ్యున్నటువంటి 2025వ సంవత్సరం న్యూ ఇయర్లో వర్షిప్ ఆరాధనలను మనందరం కూడా పాలు పంపులు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో తండ్రి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు. వచ్చిన ఈ బిడ్డలందరినీ నిండారుగా మీరు దీవించు. అలాగే నేను వినిన వీరందరిని నీ కృపలలో జ్ఞాపకం చేసుకోనండి. రాలేనటువంటి బిడ్డలు, ఇదిగో నాయన కోల్పోయినటువంటి బిడ్డలను కూడా దర్శించండి. మరొక అవకాశం అనుగ్రహింపదాయిచ్చండి. వినని వారిలో మేమున్నామా? తినని వారిలో ఉన్నామా? ఒకవేళ ప్రకటిస్తున్నటువంటి వారిలో దోతులలాగా, గొర్రెల కాపరులలాగా, జ్ఞానులలాగా మేము ఉన్నామా లేదా అనుచున్నటువంటి దానిని మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు మరొక సమయం మీరు మాకు ఇచ్చి ఉన్నారు కనుక అందుకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావములు మీరే కలిగి ఉండమని, నిండారుగా మీరు దీవించమని, సహాయం కలుగు చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచు ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదములు మనందరికీ క్రిస్మస్ శాంతి, క్రిస్మస్ సమాధానము, క్రిస్మస్ ఆనందము మనందరి గృహాలలో సదా తోడు నీడగా ఉండి నడిపించి వర్ధలింపదాయిచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. అందరికీ వందనాలు. మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు చల్లపల్లి బ్యాప్టిస్ట్ చర్చి తరపున తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.